పోతన ఈ భాగవతాన్ని పలికిన కారణం చేత నీకు జన్మ జన్మాంతరముల యందు కలిగినటువంటి సమస్త దోషములు తొలగిపోయి నువ్వు కైవల్యాన్ని పొందుతావు. కాబట్టి ఈ భాగవతాన్ని ఆంధ్రీకరించు అన్నాడు. నేను ఆ రామచంద్రమూర్తికే ఈ భాగవతాన్ని అంకితం ఇస్తాను. ఈ భాగవతాన్ని అంకితం ఇమ్మని ఎంతమంది రాజులు నా వెంట పడ్డా, నాకు ఎన్ని కానుకలిస్తానన్నా ఈ భాగవతాన్ని మాత్రం నేనెవరికీ అంకితం ఇవ్వను. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములున్ సొమ్ములు కొన్ని పుచ్చుకుని శరీరము వాసి కాలుచే సమ్మెటవాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్దితంబుగన్. ఇంత గొప్ప అనుగ్రహాన్ని రామచంద్రమూర్తి నాకు కటాక్షిస్తే ఈ భాగవతాన్ని రాజులకి అంకితం ఇచ్చి వాళ్ళిచ్చే ఏవో కొన్ని భూములో, కొన్ని పొలాలో, కొన్ని ఇళ్ళో, కొంత ధనమో నేను పుచ్చుకొని ఇంత అనుగ్రహాన్ని భగవంతుడిస్తే దాన్ని నమ్ముకున్నావురా అని శరీరం వదిలిపెట్టిన తర్వాత యమధర్మరాజు చేత దండన పొందడానికి సిద్ధపడని ఈ పోతరాజు ఈ భాగవతాన్ని స్వచ్ఛందంగా సంతోషంగా రామచంద్రమూర్తికి అంకితం ఇస్తున్నాడని చెప్పుకున్న పరమ భాగవతోత్తముడు పోతన గారు.